వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న సంచలనమైన అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చాలా బలంగా ఘంటాపదంగా చెప్తున్నానంటే, రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా విమర్శిస్తూ, దాంట్లో వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా మార్పు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం మారకుంటే ప్రజలకు ఎలాంటి గతి పడుతుంది, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్పు పేరుతో ప్రజలను ఏ విధంగా వంచిస్తుంది, హింసిస్తుంది అనే విషయాలను కూడా తెలియజేశా. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంటే మనం ఎప్పుడూ కూడా ప్రతిపక్షమే. నాడు ప్రతిపక్షం, నేడు ప్రతిపక్షం, నేడు కూడా ప్రతిపక్షమే, ఎప్పుడూ ప్రజల పక్షం. ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా వైఆర్టీవీ ఎప్పుడూ తేల్చి చెప్పేసింది. తెలంగాణలో హైడ్రా కాదు, అది పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం ఇక్కడి నుండి డబ్బును పంపించేందుకు జరుగుతున్న ఒక రకమైన కుట్రకోణం అనేది కూడా తెలియచ్చు. అయితే దీంట్లో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూల్చేశారు, సరే బాగుంది, అద్భుతంగా ఉంది, వారెవ్వా అంట. మరి కూల్చేసిన తర్వాత మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో అక్కడ నాలాలను తొలగించి లేదా చెరువులలో అక్రమ కట్టడాలను కూల్చేసిన తర్వాత అది చెరువులా మళ్ళీ మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఇప్పటి మందమే మమా అనిపిస్తున్నారా, ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం? రైట్, మీ దగ్గరికి చాలా విషయాలను కూడా తీసుకొచ్చా. ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. దానికి మీరే న్యాయం చేయండి. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత వాసిగా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియచేయాలి. కాబట్టి నేను ఈ చెప్పే అంశంలో ఏమైనా తప్పు ఉందా, నిజంగా నాది తప్పు అయితే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకు అంటే నేను దాన్ని ఒప్పుకుంటా. మరి రాష్ట్ర ప్రభుత్వంది తప్పు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? హైడ్రా పేరుతో ఎందుకు ప్రజల్ని వంచిస్తున్నారు అంటే సమాధానం చెప్తారా? ఇప్పుడంట తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతుందట అంటే, వాళ్ళ విద్యా సంవత్సరం అకాడమీ అట మధ్యలో ఉన్నదట. ఒకవేళ ఆ భవనాలను కూల్స్తే కనుక వాళ్ళ విద్యా సంవత్సరం లాస్ అవుతుందట అంటూ ఏవి రంగనాథ్ గారు చెప్పారు. వావ్, సూపర్, చాలా బాగుంది. ఎందుకంటే ఒక అధికారిగా తన యొక్క ప్రజలలో మంచిని తాను నింపే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక విషయం లాంటి మంచిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే పేదలు అక్కడ కూర్చొని వాళ్ళు నివాసం ఏర్పరచుకున్న ఇళ్లను కూల్చేసిలు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి, వాళ్ళ జీవితాలు ఏంటి? అందులో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏం గాను, వాళ్ళ జీవితాలు ఏం కాను అంటే దేనికి సమాధానం లేదేం? ఏం రాష్ట్ర ప్రభుత్వాన్ని దున్నపోతు మీద వానగొట్టినట్టేమన్నా ఉందా? అంటే బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఇంకో న్యాయమా? ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు హైడ్రా పేరుతో ఈ హైడ్రామా దేనికి? అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన బిల్డింగ్ను ఎందుకు కూల్చలే? సకలం చెరువులో అంతా సకలం అనిపించుకున్నారా, సమర్పై హామీ అనిపించుకున్నారా? సమాధానం ఉందా? మీ మంత్రులకు సంబంధించి, ప్రస్తుత మంత్రులకు సంబంధించి వాళ్ళ ప్రహారీ గోడను తాకాలంటే చిచ్చు పడుతున్నదా? దేనికి తాకట్లేదు, సమాధానం చెప్తారా? లేదు మేము కడిగిన శుద్ధపూసని అనే మాటలు మాకొద్దు. వాస్తవంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయదలుచుకున్నా, ఈ ప్రాంత బిడ్డలకు నిజం చెప్పదలుచుకున్నా చెప్పండి. కానీ అబద్ధాలను పూర్తి స్థాయిలో అల్లి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేమేదో చేస్తున్నాం, మసిబూసి మారేడుకాయ చేస్తున్నామనే విధంగా చేయకండి దయచేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పరిపాలన కేవలం బహుశా నాకు తెలిసినంత వరకు 365 రోజులని నేను అనుకుంటున్నా. రాజ్యాంగం ప్రకారం అయితే 5 సంవత్సరాలు, దాంట్లో ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారంటే సమాధానం దొరకని పరిస్థితి. రైట్, ఈ అంశాలన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చూపెడతా, ఒక్కసారి చూడండి. ఇదేంటండి, ఎవరండి వీళ్ళు? మీ అందరికీ తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, దాంతోపాటు ఖమ్మానికి సంబంధించిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పట్న మహేందర్ రెడ్డి గారు. వీళ్ళ ఇండ్లను దాకాలన్నా, వీళ్ళ యొక్క ఫామ్ హౌస్లను దాకాలన్నా ఎందుకు డైపర్ తడుస్తుంది, ఎందుకు పంచలు తడుస్తున్నాయి? ఎస్, ఇది వాస్తవమైన కోణం. దీని గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం కేవలం పేదోడు, మధ్యతరగతి వాడు కనబడితే మాత్రమే కష్టపడి రూపాయి పోగేసుకొని ఇటుక వేర్చుకొని కట్టుకున్న ఇళ్లను పోయి అకారణంగా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారు కదా. ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చిళ్ళు, ఏమని అంటే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, లేదా మీరైనా కూల్చేయండి, లేకపోతే రకరకాలని చెప్పిండు. మరి పేదోడి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమాధానం మీకు కనిపించలేదా ముఖ్యమంత్రి గారు, ఏవి రంగనాథ్ గారు? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఎందుకు ఇంత హైడ్రామా చేస్తున్నారు? మరి వీళ్ళ ఫామ్ హౌస్లను ఎప్పుడు కూల్చేస్తారు? సమాధానం ఉందా?
ఈరోజు ఒక మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడట. నాకు ఇంతకుముందే అప్డేట్ వచ్చింది. ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించి తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చేయబోతున్నాం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను నిజంగా కూడా మా ప్రాంత బిడ్డలు చాలా గొర్రెలను చేస్తున్నారు. నిజంగా ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడతాయి అన్నటానికి నిర్వచనం కనబడుతుంది ఈరోజు. అంటే ముఖ్యమంత్రి గారు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళ విద్యా సంస్థలను కూల్చివేయరు, దానితో పాటు చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చివేయరు, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చేరు. కానీ ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి టేపులేసి రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇంకేమైనా శాఖలు ఉంటే ఆ శాఖలన్నీ పోయి అక్కడ పరిశీలన చేస్తాయి. కానీ వీళ్ళ ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు పోవట్లేదు? వివేక్ వెంకటస్వామి ఎక్కడ ప్రయాణం చేసిండు? ఈ వారం రోజుల్లో హైడ్రామా కొనసాగుతుంటే ఎన్ని ఫ్లైట్లకి ఎన్ని దిగిండు? మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసిళ్ళు అంటే రేపు పొద్దుగాల తన వెనుకున్న 23 మంది ఎమ్మెల్యేలతోని ఎప్పుడైనా పార్టీ మారితే నా ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనా? పట్నం మహేందర్ రెడ్డి జోలికి వస్తే మళ్ళొక్కసారి సామాజిక వర్గంగా దెబ్బపడుతుందనా? ఏం జరిగింది? చీకటి కోణంలో జరిగిన వాస్తవాలు ఏంటి? ఎందుకు చెప్పలేకపోతుంది మీ ప్రభుత్వం? ఒక్కసారి చూడండి. మా ఫామ్ హౌజులు సేఫ్, మేము చాలా సేఫ్. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నావా? కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా? ఓకే సేఫ్. మనం ఏం చేసినా నడుస్తుంది, చెల్తా. మనం ఏం చేసినా నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురిని ఎందుకు కాపాడుతున్నాడో ఇప్పటి వరకు సమాధానం లేదు. ముఖ్యమంత్రి కూడా ఆత్మ పరిశీలనలో పడ్డాడు. తనకు తాను కూడా అంతర్యుద్ధం కొనసాగుతుంది. తనకు కూడా విశ్లేషణ చేసుకుంటుండు తప్పు చేస్తున్న హైడ్రా అనేది. అయితే ఇక్కడ ఈ హైడ్రాకు సంబంధించి ఒక రిలాక్స్డ్ విషయం మీ అందరికీ చెప్తా. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు టీజీ అని చెప్పిండు కాబట్టి చెప్తున్నా. ఈయన ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడండి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఏంటిది అంటే ఒకటి కర్ణాటక చూపెడతారు, ఇంకొకటి తెలంగాణ చూపెడతారు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి బలంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలు అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన ఫండింగ్ అనేది కావాలి. కర్ణాటక ఆల్రెడీ ఇప్పుడు ఒక స్కామ్లో ఇరుక్కున్నది. ఇది పెద్ద తతంగా నడుస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. దిక్కులన్నీ బిక్కటిల్లేలా కర్ణాటక ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా తెలియని పరిస్థితులలో ఉన్నది. మరి ఇలాంటి వైపు తెలంగాణ అనేది అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆమ్దాని కూడా చాలా ఉంటుంది. హైదరాబాద్కు సంబంధించి పరిసర ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఐటీ కారిడార్లు కానీ పరిశ్రమలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ కంపెనీలు కానీ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇక్కడ మరి రాహుల్ గాంధీ సలహా ఇచ్చిండో ప్రియాంక గాంధీ సలహా ఇచ్చిందో, ప్రియాంక గాంధీ అయితే దీన్ని వ్యతిరేకించింది. అది బాహటంగానే తెలిసిన విషయం. మరి ఎవరు సలహా ఇచ్చిందో తెలియదు కానీ హైడ్రా అనేది ఒక చట్టబద్ధత లేదు. రాత్రికి రాత్రి ఎలా పుట్టుకొచ్చిందో మనకు తెలియని పరిస్థితి. ఈ హైడ్రా పేరుతోని తెలంగాణలో హైడ్రామా కొనసాగుతుంది అనేది స్టార్ట్ అయింది. ఇంకా దాని తర్వాత కార్యాచరణ ఏం చేయాలి? ఇక్కడ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిపోయింది. ఈ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిన తర్వాత ఏం చేయాలి? తెలంగాణలో ఎట్లా చేయాలి? మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే ఒక డబ్బున్న వ్యక్తి, రాజకీయ పలుకుబడా లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలలో పేరు నోట్లలో నాలికల పేరు పలానా పేరు చెప్పంగానే తెలుసు అనే విధంగా ఉండే నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చేసిళ్ళు. ఆ తర్వాత మీకు తెలిసిన విషయమేగా ఒక్కొక్కటి పేద తరగతి మధ్య తరగతి ప్రజలందరి కూల్చుకుంటూ వచ్చిళ్ళు. ఇక టార్గెట్ ఎవరు అని ఆరాధీసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది తేలింది. ఇది తేలిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని కాస్త వెనక్కి వెళ్ళి ఆరాధీసే ప్రయత్నం చేసిన. ఈ హైడ్రా పేరుతోని ఇతర రాష్ట్రాలకు సొమ్ము కావాలి. ఈ హైడ్రా పేరుతోని మరొకసారి అధికారంలోకి వస్తానో రానో తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న నా మనవలకు సరిపడా సంపాదన కూడా సంపాదించుకోవాలనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ రాత్రి హైడ్రా వచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చుడు సర్వ్ చేసుడు పక్కన పెట్టింది. బుల్డోజర్లు తీసుకపో కూల్చుడు ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉన్నా, హైకోర్టులో కేసు నడుస్తా ఉన్నా కూల్చేసిలు వాళ్ళు ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబాలను ఎక్కడ ఆరా తీసినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఈ తెలంగాణలో కనబడుతున్నది. సరే, మొత్తానికి ఇతర రాష్ట్రాల కోసం మరి మా ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారంటే అధికారం ఉంది తెలంగాణలోనే. తప్పు ఎవరని చేశాను తెలుసా? మనమే చేసాం. కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతోని తెలంగాణను ఆగం చేస్తూ ఉంటే, అడవిని చేస్తూ ఉంటే, ఒక ఘోరమైన భయంకరమైన విధ్వంసానికి పాల్పడతా ఉంటే మనం సైలెంట్గా ఉండి ఏది మన
మా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కథనాలను ప్రచురింపజేసి అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలలో యువతలో రెచ్చగొట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల తెలంగాణ సబ్బండ వర్గాలకు శాపంగా మారింది. హైడ్రా పేరుతోని రేవంత్ రెడ్డి మంచే చేస్తున్నాడు గాక అని కొంతమంది అంటారు. సిగ్గుండాల చేనేకి నువ్వు నిజంగా కూల్చదలుచుకుంటే అక్రమాలకుల గుండెలలో దడబుట్టి ఎప్పుడో 1982 నుండి నివాసం అంటున్న ఇల్లులు వాటన్నింటినీ కూడా మూడు తరాలు నివాసం అంటున్న ఇల్లును మొన్న కూల్చేసేళ్ళు. అరే ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది. స్టే ఉన్నప్పటికీ కూడా ఎట్లా కూల్చేస్తారండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నదంటే కేవలం హైడ్రామా కోసమే కనబడుతున్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లారిటీగా చెప్తాను వినండి. కేవలం డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి పథకం ఎక్కడ అంటే తప్పు లేదు, ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడ అంటే సప్పు లేదు, చేయూత పథకం నెలకు 4000 పింఛన్ ఎక్కడ సరి సప్పు లేదు, రాజీవ్ గాంధీకి సంబంధించి ఆరోగ్యశ్రీ లిమిట్కు సంబంధించి 10 లక్షలు ఎక్కడో సప్పుడు లేదు, దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి సప్పుడు లేదు, దాంతోపాటు కౌలు రైతులకు ఏటా 15,000 ఎక్కడనో లేదు, దాంతోపాటు పెట్టుబడి సాయం వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలకు సంబంధించి, పంటకు ప్రతి క్వింటాల్కు సంబంధించి 500 బోనస్ ప్రకటిస్తామని, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి చేస్తామని, వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికే డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వీటినన్నింటినీ మాయ చేసి ఏందంటే మసిబూసి మారేడికాయ చేస్తున్నది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ భక్షించడానికి పీడిక ఇట్లా పిప్పి తీసి తినడానికి పిప్పి తీస్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు. మరి వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే రోషం పౌరుషం ఉంటే నేను తినేది అన్నమే నేను తెలంగాణ బిడ్డనే అంటే వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పారు. మొత్తం FTLలోనే ఉన్నాయి. లెవ్వాన్ని నిరూపించితే మాత్రం అస్సలు గలీజ్గా ఉంటుంది. నడీచెర్ల పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కట్టుకున్నా. నేను పర్మిషన్ ఇవ్వడానికి అధికారం ఇవ్వడు, నువ్వు చెర్ల కట్టడానికి ఇచ్చిన అధికారం ఎక్కడిది? వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతుండేనే? నడీచెర్ల ఇల్లు కట్టుకో, నేను కూడా కట్టుకుంటా. మరి సెక్రటరియట్ ముంగట్నే ఇల్లు కట్టుకుంటా, పర్మిషన్ ఇస్తావా? హుస్సేన్ సాగర్లో కట్టుకుంటా, నేను ఇస్తావా ఇల్లు? మాట్లాడే మాటకు పదానికి ఏమన్నా పొంతనుందా? ఇక FTL ఇగో మా పొంగులేటి గారు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి, రంగనాథ్ గారు నేను ఇక్కడ నుండి ఆదేశాలు ఇస్తానా, మీరు పోయి కొలతలు తీసుకొని కూల్చేయాలంట. నాకు ఈ ఆదేశాలు, నేను కూల్చేసే ప్రయత్నం చేస్తా, నేను ఎంతసేపట్లా కూల్చేయాలో అంతసేపట్లా కూల్చేస్తా. ఏంది అంటే ఇదంతా రాజకీయానికి సంబంధించి ఒక ధోరణి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తున్నా ఏదో కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టకపోతే చదువుకున్నోళ్ళన్నా కనీసం అరే ఇంత అన్యాయం జరుగుతుందని ఒక్కరు కూడా మాట్లాడరే? మీరే ఆలోచించుకొని. ఇక మన వివేకమన్న ఆల్రెడీ ఈటల రాజేందర్కు వివేకమన్నకు జరిగిన భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రచ్చ గొడవైంది. ఇక మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాంతోపాటు ఇప్పుడు కూడా కొనసాగుతున్న పర్వం కనబడుతుంది. ఒక్కసారి చూడండి. మా ఫామ్ హౌస్లు సేఫ్, ఊపిరి పీల్చుకున్న మంత్రులు కాంగ్రెస్ నేతలు, హైదరాబాద్కే పరిమితం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ప్రకటనలతో బడా నేతలు రిలాక్స్. ORR అవతలున్న గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలోనే మా ఫ్యామిలీ వాళ్ళ ఆక్రమణ నిర్మాణాలుంటే లీస్ట్ ఇవ్వండి, నిలబడి కూల్చేస్తా. ఓవైసీ విద్యా సంస్థలకు సమయం ఇస్తున్నాం. చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఎవరిని వదిలిపెట్టేది లేదు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని, భగవద్గీతే తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెప్తున్నారు. అయ్యా నీకో దండం పెడతాను, భగవద్గీత రామాయణం లేకపోతే ఇంకేమన్నా చెప్పకు, ఖురాను బైబిలు భగవద్గీత ఇట్లాంటి పేర్లు చెప్పకు నాయన రేవంత్ రెడ్డి. నువ్వు చేయకున్నా మంచిదే, నీ పీఠానికి విలువిత్తాం, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి మేము విలువిత్తాం కానీ ఈ ముచ్చట్లు చెప్పకు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి మీద ఒట్టేసినావు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినావు, మల్లన్న స్వామి మీద ప్రమాణం చేసినావు, ఆ తర్వాత రామప్ప దగ్గర శివుడి మీద ప్రమాణం చేసినావు, వరంగల్లో భద్రకాళి దేవత మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేయలే. నువ్వు ఈ ముచ్చట్లు చెప్పకు. నువ్వు ప్రమాణాలు భగవద్గీత స్ఫూర్తి అంటే నువ్వు ఇవన్నీ మాటలే, ముచ్చట్లే, ఇవన్నీ వద్దు మాకు. ఇక అయితే తాజాగా మీడియాతో చిట్చాట్ సందర్భంగా ప్రస్తుతానికి హైడ్రాను హైదరాబాద్కే పరిమితం చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ల కూల్చివేత ఇక లేనట్టేనా అన్న చర్చ జరుగుతుంది. మంత్రులు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉండడంతో ప్రస్తుతానికి ఆ దిశగా హైడ్రా అడుగులు వేయడం లేదన్న విషయం సీఎం వ్యాఖ్యలతో అర్థమవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తమ ఫామ్ హౌస్లు సేఫ్ అన్నట్లుగా
మంత్రులు కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారని టాక్. ముఖ్యమంత్రి ప్రకటనతో బడా నేతలు అంతా రిలాక్స్ అయినట్లుగా సమాచారం. ఇది ఇలా ఉంటే ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్లతో మాట్లాడుతూ చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించి రాజకీయ నాయకులు హైదరాబాద్లో లేరంటూ కూడా ఈయన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఎన్ని ఉంటాయండి. ఒకసారి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలు సేఫ్ జోన్లో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తారు. ఈయన కేవలం రాజకీయ పరిపాలన రావట్లేదు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రాజకీయ పరిపాలన రావట్లేదు. బ్యాగు తెచ్చినామా నింపినామా గంతే. చీకటి గదిలో చీకటి కోణం, చీకటి భాగోతమే అవుతుంది రాజకీయం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ వాళ్లకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ కమ్మవారికి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు మాత్రమే న్యాయం జరుగుతున్నది. కాదు లేదు కూడదు అంటే ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్ చెప్పినా నేనే చెప్తున్నా. మళ్ళొక్కసారి సభలో ఆయన మొన్న కమ్మవారికి రెడ్ కార్పెట్ వేస్తా అన్నాడు. అమెరికా పోయిన తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐలను పక్కన పెట్టిండు. అక్కడ తెలుగుదేశం ఎన్ఆర్ఐలతోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కమ్మవారితోని మాత్రమే సాన్నిహిత్యం చేసిండు. ఆ తర్వాత మొన్న రాజుల సభకు పోయిండు. తెలంగాణ మాత్రం ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే చెప్తా ఉన్నా, వీళ్ళు ఏంది అంటే ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా అంటారు. నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ ఛేదనంగా మాడుతున్నాను. నేను చాలా సందర్భాలలో వీడియోలలో చెప్పినప్పుడు నువ్వు అర్జునుడివి కాదు, నువ్వు ఒక ఏంటంటే వలయంలో చిక్కుకుపోయినావు అని నేను చాలా సందర్భాలలో చెప్తే ఏకంగా ముఖ్యమంత్రి దాని మీద రెస్పాండ్ అయ్యి నేను అర్జునుడినే అంటూ నేను ఏ వలయంలో చిక్కలే ఏడగాలి అని కూడా చెప్పిండు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆయనకి ఎంత భయం ఉన్నది. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెటా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కడిగిన ఆనిమొత్తాలే, శుద్ధని శుద్ధపూ సమిటలే. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ గనక నువ్వు గూల్చేసి ఉంటే ఈరోజు హైదరాబాద్ ఇంకో రకంగా ఉండేది. నేను చెప్తున్నా కదా, ఇది రాసుకో బాండ్ పేపర్లా. కానీ ఏం చేస్తున్నావు అంటే నువ్వు కేవలం నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నీ అధికారం ఎక్కడ పడిపోతుంది, ఏమైతుంది అనే కోణంలో తప్ప హైడ్రా పేరుతోని నేను ఎవరు చెప్తే తలుపుతాడో ఆ అధికారాన్ని తీసుకొచ్చి పెట్టినావు. గతంలో ఆ అధికారాన్ని దేనికోసం కూడా పెట్టినావో నాకు తెలుసు, ఇప్పుడు దేనికోసం పెడుతున్నావో కూడా తెలుసు. కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం. ఇగో వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చారండి. ఇక గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత ఫామ్ హౌస్లు కూల్చరు. నాకు ఇంతకుముందుకే ఓ అప్డేట్ ఇచ్చిండు మిత్రుడు, అన్న వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఇల్లును కూడా కూల్చేస్తాలట, దానికి సంబంధించి కూల్చేయండి అంటూ తన ఇల్లు దుర్గం చెరువు FTL పరిధిలో తనకు తెలియదని తిరుపతి రెడ్డి చెప్పిండు. 2015లోనే తన ఇల్లు కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి చెప్పిండు. అమర్ సొసైటీలో ఉన్న తన ఇంటిపై అధికారులు చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని తిరుపతి రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అమర్ సొసైటీలో 185, 186, 187లో ఉన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చిళ్ళు. నోటీసులు మాత్రం తిరుపతి రెడ్డి పేరుతో కాకుండా కోటేశ్వరరావు పేరుతో నోటీసులు ఇచ్చిళ్ళు అధికారులు. తన ఇంటికి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిండు. ఏంది అంటే ఆయన స్పందించిండు, నాది FTL పరిధిలో ఉన్నదని నాకు తెలియదు, అదేదో నేను నాకు తెలియకుండా 2015లో కొనుగోలు చేసిన అని చెప్పిండు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అందరినీ గుల్చేసిన, అరే ఏదైనా మాట్లాడతారన్న తమ్ముని ఇల్లు కూడా గుల్చేసిన, అంతకంటే బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చి మంచి ఇల్లు కొనిస్తాడు. చూడుర్రి మీరు, త్వరలో చూడుర్రి. అది బినామీ పేర్ల మీద ఉంటుందా ఇంకేవాళ్ళ పేర్ల మీద ఉంటుందా అది పక్కన పెడితే రేపు పొద్దుగాల తిరుపతి రెడ్డికి వాళ్ళ ఈ ఇల్లు కూల్చేసినా కూడా బ్రహ్మాండమైన అద్భుతమైన ఇల్లు గిఫ్ట్ ఇస్తాడు. దీనికి రెండింతలు ఇస్తాడు. గుర్తుపెట్టుకోరు, ఇది కేవలం మసిబూసి మారేడుకాయ చేయడం తప్ప ఏమీ లేదు. రైట్, ఇక ఇంకొక అంశాన్ని చూడాలి. ఇక నేను ఇది తెలంగాణలో బాధాకరమైన విషయం. దిక్కులన్నీ బిక్కటిల్లేలా జీవో 46 బాధితుల కన్నీరు మున్నీరైన పరిస్థితి. మా ఉసురు తాకుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవో 46 బాధితుల ఆగ్రహం. హైకోర్టులో పిటిషన్ కొట్టివేతపై కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు. ఎన్నికల ముందు వాడుకున్నారు, ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లే. మంత్రులకు మేము గుర్తున్నామా? ఏ మొహం పెట్టుకొని ఇంటికి పోవాలి? అప్పులు చేసి పిటిషన్ వేశాం. బాధితులను ఫోన్లో పరామర్శించిన కేటీఆర్. వారికి అండగా ఉంటామని హామీ. జీవో 46 రద్దు చేసే వరకు పోరాడతాం రాకేష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జీవో 46 సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎంతోమంది నిరుద్యోగులు జీవో 46 బాధితులు ఆ జీవోను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే పలుమార్లు మంత్రులను కలిసిన ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సైతం పిటిషన్ను కొట్టివేసింది. దీంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరితోనే ఈ తీర్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్ర కారణంగానే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ జీవో 46 బాధితులకు సంబంధించి నిజంగా చెప్పాలంటే నేను ఆ రోజే చెప్పిన, ఇందిరా పార్కు ముందటల్నే ఏమని చెప్పిన అంటే ఈ జీవో 46 కానీ
నిరుద్యోగులకు సంబంధించి కానీ మినీ డిఎస్సి వద్దు మెగా డిఎస్సి అన్నప్పుడు కానీ గ్రూప్ 1 అభ్యర్థులకు కావచ్చు కానీ గ్రూప్ 2 అభ్యర్థులకు కావచ్చు కానీ గ్రూప్ 3 అభ్యర్థులకు కావచ్చు కానీ గ్రూప్ 4 అభ్యర్థులకు కావచ్చు కానీ ఒకటే మాట చెప్పిన మీకు వచ్చే భవిష్యత్తు తరాలలో పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటికైనా కనుచూపు మేరలో కూడా మిమ్మల్ని పట్టించుకోరు అని చెప్పిన. ఇలా అదే జరిగింది. నేను చెప్తున్నా కదా, కేవలం రాజకీయ స్వలభ్యం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పాపం ఈ నిరుద్యోగులందరినీ పోగు చేసి ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గం ఇంటికి పోపించి వాళ్ళ తల్లిదండ్రుల కాలు మొక్కిచ్చి వాళ్ళ మీద ప్రమాణం చేపించి ఏమని, అమ్మా నువ్వు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తానని నాకు మాట ఇయ్యి, నా మీద ప్రమాణం చేయి అని కూడా చెప్పి ఇంటింటికి డప్పు పట్టి గజ్జలు పట్టి ఆగమాగం చేసి అడివడివి చేసి పోయి ప్రమాణం చేసుకొని వచ్చింది. ఇవాళ ఏం మిగిలినది? దిక్కులన్నీ బిక్కటిల్లేలా రూములలో 4 గోడల మధ్యలో బహిరంగ ప్రదేశాలలో కన్నీళ్లు పెట్టుకుంటూ మేము తప్పు చేస్తాం, అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని ఇప్పుడు బాధపడితే ఏముంటుంది? జరగాల్సిన నష్టమంతా జరిగింది. ఇప్పటికైనా సమయం మించిపోలే, పోరాటం చేయండి. మీరు సెక్రటరియట్ దగ్గర ఊర్రి సీఎం కాన్వాయ్ని ఆపుర్రి, మీ సమస్యలేందో మా జీవో 46 బాధితులకు న్యాయం చేస్తావా లేదా రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అని గట్టిగా అడుగుర్రి, బాహాటంగా అడుగుర్రి. మీరు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్నా కదా. ఇక ఆడపిల్లపై అంత కక్ష ఎందుకు? తప్పో ఒప్పో కోర్టులు నిర్ణయిస్తాయి. బెయిల్పై రాజకీయాలు ఎందుకు? ఏమైనా ఉంటే కేసీఆర్తో చూసుకోవాలి. హైడ్రా రంగనాథిది అత్యుత్సాహం, సామాన్యుల ఇళ్లను కూల్చోవద్దు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కవిత ఆడపిల్ల తప్పు చేసిందా ఉప్పి చేసిందా అది న్యాయస్థానాలు చూస్తాయి. వాస్తవం, తప్పు చేసిందా చెడు చేసిందా మంచి చేసిందా ఏదైనా న్యాయస్థానాలు చూస్తాయి. వీళ్ళకి ఎందుకు అంత ఉత్సాహం? న్యాయస్థానాలు లేవా ఈ దేశంలో? న్యాయస్థానం లేదా? డివిజన్ బెంచ్ కానూను మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా ఉన్నాయి కదా, అవి చర్చిస్తాయి. మీకేమన్నా రాజకీయ కక్ష ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పోటీ వాడు. ఏమన్నా రాజకీయంగా మీరు ఎదుగుదల కావాలన్నా లేకపోతే మీ ప్రత్యర్థులకు సంబంధించి మీరు ఏదైనా మాట్లాడదలుచుకున్నా కేటీఆర్తోనో హరీష్ రావుతోనో మాట్లాడండి. ఆడపిల్లను ముందు పెట్టి ఆగమాగం ఎందుకు చేస్తుర్రా రాజకీయం? ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్ ఏం తేలింది? 6 నెలల 165 రోజుల పాటు జైల్లో ఉన్నది కవిత. దాదాపుగా అనేక రకాలుగా కూడా విచారణలు జరిగినాయి. ఏం జరిగింది? ఉత్తకతే అయింది. అలా ఇగో లిక్కర్ కేసు ఉత్తకతే, అభియోగాలు తప్ప ఆధారాలు లేవు. ఈడీ సిబిఐ తీరును తప్పు పట్టిన సుప్రీం, నిందితులే అప్రూవల్గా మారిన వైనం, ఆ స్టేట్మెంట్లు చెల్లుబాటు కావని వ్యాఖ్య. పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) పైన సంచలనమైన తీర్పు. ఈడీ సిబిఐ దర్యాప్తులలో అడుగడుగున డొల్లతనం అంటూ కూడా చూడొచ్చు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు. ప్రపంచ నివ్వరబోయే కుంభకోణం అంటూ లిక్కర్ స్కామ్, లిక్కర్ పాలసీపై అభియోగాలు మోపిన కేంద్ర సంస్థలు ఈడీ సిబిఐ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి. పైపెచ్చు వాటి పనితీరు తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఎండగట్టడం గమనార్హం. నెలలు ముద్దాయిలను జైల్లో పెట్టి దర్యాప్తు పేరుతో సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కుంభకోణం కంటే కుట్రకోణం ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతుంది. పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) పైన సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పలు కేసులకు మార్గదర్శనం కానుంది. ఈడీ సిబిఐ దర్యాప్తు లిక్కర్ పాలసీ కేసులో ఉన్న డొల్లతనాన్ని బయట పెడతాయని న్యాయ నిపుణులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదేంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ముద్దాయి కస్టడీలో ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ అంటే ఈడీకి ఇచ్చే నేరారోపణ స్టేట్మెంట్లు కోర్టులో సాక్ష్యంగా అనుమతించబడవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై వాదనల సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు. దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దూది పింజలా తేలిపోయిందన్న చర్చ జరుగుతుంది. రాజకీయ కోణంగా ప్రకారం మాత్రం చూస్తే ఇది కేవలం ఏదీ లేదు. ఒకసారి చూడండి, ఇంకా బలంగా నిలబడతా, తప్పు చేయొద్దు, తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తా. హైదరాబాద్లో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం. నేడు ఎర్రవెల్లిలో కేసీఆర్తో భేటీ అంటూ కూడా చెప్పొచ్చు. నేనైతే ఒకటి చెప్తా, అది రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, తెలంగాణ జనసమితి అయినా, సిపిఐ అయినా, సిపిఐఎంఎల్ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, ప్రజాశాంతి పార్టీ అయినా, లేకపోతే ఇంకే పార్టీ అయినా కానివ్వండి, నేను క్లారిటీగా చెప్తున్నా, ఒక వ్యక్తి మీద అకారణంగా కేసులు పెట్టినా, కేసులు పెట్టి హింస దాల్చుకున్నా, దాడులు చేసినా ఆ వ్యక్తికి 1% ఉన్న బలం 1000% పెరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం, ఇది మాత్రం సత్యం. కేసులతో ఎవడెవడైతే అక్రమ కేసులు పెట్టి మనిషిని బదనాం చేస్తాడో వాడు రాడ్డు తెలుతాడు. నా భాషలో చెప్పాలంటే ఇక వాడికి అతీత శక్తులు అన్నీ వచ్చేస్తాయి. మానసికంగా దృఢత్వం వస్తుంది, దాంతోపాటు శారీరకంగా గట్టిపడతాడు. అన్ని రకాలుగా కూడా ఎదుర్కొందాం, ఏదైతే అదే. నా
పానం పోయే ముందు ఇంకోని పానం తిత్తమనే కాడికి వస్తుంది, చివరికి గాడికే పోతుంది. చెప్తున్నా కదా, ఇక్కడ కవిత అయినా కేసులలో ఎవరినైనా అక్రమంగా కూడా బంధించినా, అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా ప్రభుత్వాలకే ముప్పు. అది అధికారి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే అమెరికా అధ్యక్షుడు, చైనా, ఇవన్నీ చూడడాడు. నేను చెప్తున్నా కదా, కేసులో ఒక్కసారి కనుక లీనమైన తర్వాత, అక్రమ కేసులు పెట్టిన తర్వాత భయంకరమైన విస్ఫోటన ఉంటుంది. నేను చెప్తున్నా కదా, లావా కంటే భయంకరంగా ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా అదే గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా కూడా అదే జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ కేసులకు సంబంధించి అయ్యో అవి సాక్ష్యాలు కానే కావు. కస్టడీలో నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టు పరిగణించదు. పిఎంఎల్ఏ కేసులలో సుప్రీం కీలక తీర్పు, ఈడీ కేసును బెయిల్ రూల్, ధర్మాసనం తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరు గారినట్టే అంటున్న న్యాయ నిపుణులు అంటూ కూడా చూడొచ్చు. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ మేము బెయిలు అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అనే సిద్ధాంతాన్ని ఉటకించాం. పిఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులలో నియమం వర్తిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎప్పటికీ ఒక నియమమే, దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలి. ఆ స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తే అది చట్టబద్ధంగా జరగాలి. పిఎంఎల్ఏ కేసులలో 2 నిబంధనలు, ట్విన్ టెస్టులు సంతృప్తి పరిస్తే బెయిలు ఇవ్వచ్చు. నిందితుడు నేరం చేయలేదు, బెయిలు ఇచ్చినా నేరం చేసే అవకాశం లేదు. కస్టడీలో ఉన్నప్పుడు సాధారణంగా అధికారుల నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటారు. అందులో కొన్ని ఇతరులపై చేసే నేరారోపణలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులుగా నమోదు చేయడం సరికాదు. వాటిని సాక్ష్యాధారాలుగా ఆమోదిస్తే అది న్యాయ సంస్థలకు విరుద్ధం అవుతుంది అని కూడా ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. ఇక చూడుర్రి ఏమైంది. బెయిల్ అనంతరం గురువారం జూబ్లీహిల్స్లోని ఇంటికి చేరుకున్న కుమార్తె కవితను హద్దుకొని భాగోద్వేగానికి గురి అయిన తల్లి శోభమ్మ. రాఖీ పౌర్ణమి రోజున జైల్లో ఉన్న కారణంగా సోదరుడు కేటీఆర్కి రాఖీ కట్టలేకపోయిన కవిత ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టారు. కేటీఆర్ ఈ ఫోటోని ఎక్స్లో షేర్ చేస్తూ రాఖీ వేడుకలు ఇప్పుడు పరిపూర్ణత లభించిందంటూ కూడా పేర్కొన్నాడు. పోరాటం ఆగదు, ఏ తప్పు చేయకున్న రాజకీయ కక్ష సాధింపులతో భాగంగా నాపై కేసు పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూస్తున్న తెలంగాణ సమాజానికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతిమ విజయం సాధించేదాకా పోరాడదాం, ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పనిచేద్దాం. ఉద్దేశపూర్వకంగానే నాపై కేసులు, నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా. కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ ఇంటి వద్దకు తరలివచ్చిన నేతలు, అభిమానాలు. తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి భాగోద్వేగానికి గురైన కవిత అంటూ కూడా చూడొచ్చు. అవును, వాస్తవం. ఇప్పుడు కొన్ని నెలల పాటు జైల్లో ఉండడానికి ఏ చట్టాలు కూడా వర్తించవు. ఇప్పుడు మీరు అంతేందుకు, జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడు సింగ్ అనే ఒక సార్ ఉండే, పూర్తి పేరు ఏదో ఐడియా ఉంది. ఆ సార్ ఒక మాట చెప్పిండు. నేను నేరుగా తనను కలిసే ప్రయత్నం చేసిన, అప్పుడు శాటిలైట్ ఛానళ్లలో పనిచేస్తూ ఉండే. నేను కొద్దిగా అంటే కేంద్ర సంస్థలకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కోసం చాలా భయంకరంగా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఆ సార్ని కలిసినప్పుడు జైల్లో ఉండే ఖైదీల యొక్క జీవితాలను చూస్తే చాలామంది కూడా, కొంతమంది వాళ్ళ బెయిలు ఇచ్చినా కూడా డబ్బులు కట్టలేక అందులోనే ఉండిపోతారు. నిజాయితీ పరులే ఎక్కువగా జైల్లో ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఆ సార్ పేరు సింగ్ అని ఉంటుంది, జైళ్ల శాఖ డీజీగా పనిచేసిండు. ఆ సారే స్వయంగా చెప్పిండు, నాతో చెప్పిన మాట. ఆ తర్వాత తాను జైళ్ల శాఖ డీజీ నుండి పదవి నుండి తప్పుకున్న తర్వాత స్వయంగా ఆయన్నే స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. మీరు అనుకుంటున్నారో లేదో కానీ అది వాస్తవం. ఇక దాంతోపాటు మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో, అక్కరకు రాని భూములను తొలగిస్తాం. సోనియాను దయ్యమని, రాజుపై ప్రేమన, ఆలోచనలో కుసంస్కారం, మాటలలో వికారం. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన అవమానమే. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం. అవును, వాస్తవమే. ఇక చూడు, చేజారిన గుమ్మడికాయ అపశకనం. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం గుమ్మడికాయ కింద కొట్టగా అది పగలలేదు. దీంతో మరోసారి సీఎంకి వచ్చే ప్రయత్నం చేయగా అది చేజారి కింద పడిపోయింది. అక్కడ ఉన్న పూజారి దాన్ని పగలగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతుంది అంటూ కూడా చూడొచ్చు. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నేను కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిని ముట్టుకునే అర్హత లేదు. ఎందుకు అంటే, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర గుండు సున్నా. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఆయన ఆంధ్ర పెత్తందారి దగ్గర తొత్తుగా ఉన్న వ్యక్తి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఎవరేమనుకున్నా ఇదే నిజం. ఖచ్చితంగా కూడా మళ్ళీ 2029లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా మారిపోతుంది. లేకపోతే ఈ నీచుల మధ్యలో మన తెలంగాణ ఆగమైపోతుంది, గుర్తుపెట్టుకోరు. ఇక ఎమ్మెల్యే కాల యాదయ్యకు అవమానం కోడిగుడ్లతో కొచ్చిన సొంత పార్టీ కార్యకర్తలే.
చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ యాదవ్పై కోడిగుడ్లు టమాటాలతో దాడి జరిగింది. సొంత పార్టీ నేతల సీనియర్ నాయకులే యాదవ్పై దాడి చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాళ యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో తమ పార్టీలో చేరడానికి ముందు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని అక్కడ మండలంలో షాబాద్లో పర్యటించారు. ఈ పర్యటనలో సొంత పార్టీ నేతలు యాదవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు వినేది లేదని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడిగుడ్లు టమాటాలు ఇగో గిట్ల చేయరి. ఎవడెవడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వేయిండో వాడిని గిట్లనే చేయాలి. బాజాప్తుగా ఎమ్మెల్యే కాళ యాదవ్కి జరిగిన సినిమా అని అందరికీ రిపీట్ అయితే అప్పుడు సోయెత్తది, అప్పుడు సిగ్గు శరాలు వస్తాయి. నేను ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇప్పుడు నాకు జరిగేది కరెక్టే అంటారు. ఇక చూడరు ఇదేంతో ఉందా నీతి. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కూల్చివేతలు. ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం హైడ్రా కమిషనర్. ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజులలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక. 311 జీవో పరిధిలోని నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. చూసిరా, నా కుటుంబ సభ్యుల నిర్మాణాలున్నా కూల్చేస్తా, బఫర్ జోన్లో ఉంటే నాకు వివరాలు ఇవ్వండి. ఓల్డ్ సిటీది కాదు, ఏ సిటీ అయినా వచ్చి కూలగొడతా, పార్టీతో సంబంధం లేకుండా కూల్చివేతలు. సీఎం రుజువు ఇదిగో, కూల్చేది ఎప్పుడు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ భూములలో సీఎం సోదరుడి తిరుపతి రెడ్డి సొంతిల్లు. ఆక్రమణలను ఎప్పుడు కూల్చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్ల సూచి ప్రశ్న. అక్రమ నిర్మాణాలపై సోషల్ మీడియాలో దుమారం. నేను చెప్తున్నగా ఓవైసీకి సంబంధించి వాని సంఖ నాకుతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు. నేను చెప్తున్నా కదా, ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థలను అయితే కూల్చేయరట, కానీ ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏది కాలేజీలకు మాత్రం నోటీసులు ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయమే? వాట్ ఈజ్ నాన్ సెన్స్? ఏంది ఇది? సమన్యాయం లేదా కాంగ్రెస్ పార్టీ? ఒక ముఖ్యమంత్రి కదా, ఆయన చేయాల్సిన పని ఏంది? చూడురి, నిబంధనలు లోబడే కూల్చివేతలు ఉండాలి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు. హైడ్రాకు స్పష్టం చేసిన హైకోర్టు. మర్రి మారుతి విద్యా సంస్థలకు ఊరట. కూల్చివేతల నోటీసులు రద్దు చేసి సోకాజ్ నోటీసులు జారీ చేసిన కోర్టు అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మనం చూసిన అంశాన్ని అయితే చూస్తాం. ఇక ఫైనల్గా ఏంది అంటే, మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా? కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ, అందులో ఏ ఒక్కరూ ఐటీ చెల్లించిన మాఫీ బంద్. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతులకు కోత. సీఎం లెక్కలలో రేషన్ కార్డు లేని వారు 6.36 లక్షల మంది. కుటుంబ సర్వే చేస్తున్నది 4.24 లక్షల మందికి. ఆ 4 లక్షలలో ఎందరికీ వర్తిస్తుందో? మాఫీ కాకపోతే రైతే బాధ్యుడు. నేను చెప్పిన కదా, ఈయన రుణమాఫీ చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు అనే విషయం ఎప్పుడూ కూడా రాదు, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి రైతు ఫోటో మీరే చూడుర్రి. నేను ఎందుకు చెప్తున్నా, ఏం కథ చెప్తున్నా అనేది మీకే అర్థమైతే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రుణమాఫీ కాకపోతే రైతే బాధ్యుడు అంటే నేను ఎప్పుడూ గతంలో కూడా చెప్పినా, ఈరోజు కాదు ఎప్పుడైనా చెప్తా ఉన్నా, రైతులకు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాదు. రేషన్ కార్డు కొర్రీలు పెట్టిలు, పెన్షన్ల కొర్రీలు పెట్టిలు. పెన్షన్ అంటే ఏంది? జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ వచ్చే పెన్షన్దారులకు సంబంధించి అదే కొర్రీలు పెట్టిండు. దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, రైతే రాజు అన్న రోజులు పోయినాయి. రైతుని రోజు రోడ్డు మీద పెట్టింది కాంగ్రెస్.